హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త టాక్సేషన్ పద్ధతిని జిఎస్టీ అంటారు. అసలు ఈ కొత్త విధానానికి పాత పద్ధతికి మధ్య తేడాన్ని వివరిస్తూ కొత్త విధానం యొక్క లాభాలను తెలియజేయడం కోసం ఈ వీడియోని చేశాను. ఫస్ట్ మనం జిఎస్టీ గురించి డిస్కస్ చేసే ముందు పాత ట్యాక్స్ విధానం గురించి ఒకసారి చూద్దాం. పాత విధానంలో మనం 3 విధాలుగా ట్యాక్స్ పే చేసేవాళ్ళం: ఎక్సైజ్, వ్యాట్, సర్వీస్ ట్యాక్స్. ఇవి ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధంగా ఉండేవి. సో రాష్ట్రానికి మధ్య జరిగే వ్యాపారం లావాదేవీల్లో తేడాలు వచ్చేవి. ఈ సమస్యని అధిగమించడానికి జిఎస్టీని ప్రవేశపెట్టారు. జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఈ పద్ధతిలో దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల వాళ్ళు ఒకే టాక్సేషన్ పద్ధతిని పాటించాలి. అన్ని వాణిజ్య రంగాల వాళ్ళు, తయారీ సంస్థలు అంటే టెలికాం సర్వీసెస్, కన్సల్టెన్సీ సర్వీసెస్, మ్యానుఫ్యాక్చరర్స్ వీళ్ళందరూ ఒకే విధమైన ట్యాక్స్ పద్ధతిని పాటించాల్సి ఉంది. ఈ జిఎస్టీ విధానాన్ని 3 విధాలుగా డివైడ్ చేశారు. కేంద్రానికి కట్టే ట్యాక్స్ని సిజిఎస్టీ అని, రాష్ట్రానికి కట్టే ట్యాక్స్ని ఎస్జిఎస్టీ అని, రాష్ట్రాల మధ్య జరిగే వ్యాపార లావాదేవీల పన్నుని ఐజిఎస్టీగా పిలుస్తారు. అసలు ఈ పద్ధతిని పాటించడం వల్ల సామాన్యుడికి కలిగే లాభాలు ఏంటో చూద్దాం. ఎడిబుల్ ఆయిల్, స్పైసెస్, టీ, కాఫీకి మనం 9%, ఇక కంప్యూటర్, ప్రాసెస్డ్ ఫుడ్స్కి 9 to 15% కడుతున్నాం. అదే న్యూ జిఎస్టీ రేట్స్ అయితే 12% కడితే సరిపోతుంది. ఇక లగ్జరీ గూడ్స్కి 15 to 21% కడుతున్నాం. జిఎస్టీ రేట్స్ అయితే 18% కడితే సరిపోతుంది. ఇక లగ్జరీ కార్స్, టొబాకో, ఎరేటెడ్ డ్రింక్స్కి 21% మాత్రమే కడుతున్నాం. అదే న్యూ జిఎస్టీ రేట్స్ అయితే 28% కట్టాల్సి వస్తుంది. ఈ బిల్ ఇంప్లిమెంటేషన్ వల్ల బాగా రేట్స్ తగినవి ఏంటంటే షాంపూస్, చాక్లెట్స్, స్మాల్ కార్స్ అండ్ డిటిహెచ్ఎస్. ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం అందరికీ మంచి జరగాలని ఆశిద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.